హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది, ఓకేనా. డిస్క్రిప్షన్ బాక్స్లోని మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి. వాటిలో మీరైతే ఆ లింక్స్ ద్వారా మీరైతే జాయిన్ అవ్వచ్చు, ఓకే. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు వీడియో ఏంటంటే మ్యాక్సిమం ఈరోజు నేను వీడియోలోని M2 డిప్లొమాకి సంబంధించి మ్యాథమెటిక్స్ 2 ఏదైతే ఉందో థర్డ్ సెమిస్టర్ది, అది క్లియర్ అవ్వడానికి ఏ మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, 28 మార్క్స్ వచ్చేలా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ క్వశ్చన్ నుండి 18th క్వశ్చన్ వరకు ఏ మోడల్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దానిలో మీరేం ప్రిపేర్ అయితే మీరు పాస్ అవుతారు, 28 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఎలా క్వాలిఫై అవ్వాలి అన్నీ కూడా మనకైతే ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ M2కి సంబంధించి చాలామందికి అయితే బ్యాక్లాగ్ ఉండడం జరుగుతుంది. అది క్లియర్ అవ్వడానికి ఈజీగా టిప్స్ అన్ని చెప్తాను నేను ఇప్పుడు. చూడండి, కొన్ని మోడల్స్ కూడా చెప్తాను, మీరైతే ఈజీగా 28 స్కోర్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ పార్ట్ చూద్దాం ఇప్పుడు ఏంటంటే. సో ఫస్ట్ క్వశ్చన్ నుండి 18th క్వశ్చన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని తీసుకోవడం జరిగింది. ఆ మోడల్స్ నుండి మీరు ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం 28 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. 28 అంటే 28 ఖచ్చితంగా వస్తాయి, 28+ వస్తాయి, కానీ తక్కువ రావు. సో నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ అయితే అట్లీస్ట్ 3 days ప్రిపేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్కి. సింగిల్ డేలో క్వాలిఫై అయిపోదాం అంటే మ్యాథమెటిక్స్ థియరీ సబ్జెక్ట్ కాదు, ఇట్స్ అండ్ మొత్తం అంతా కాబట్టి సమ్స్ ఉంటాయి కాబట్టి మీ థియరీ సబ్జెక్ట్స్ అయితే డయాగ్రామ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయినా ఎగ్జామ్ రాసేయచ్చు. కానీ మ్యాథమెటిక్స్ అనేది M1 అయినా M2 అయినా ఏదైనా కూడా ఖచ్చితంగా 3 days ఆఫ్ ప్రిపరేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 3 days ఆఫ్ ప్రిపరేషన్. ఎందుకంటే ఫార్ములాస్ ప్రిపేర్ అవ్వాలి, ఫార్ములాస్ ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత తప్పు వచ్చినట్టయితే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. 3 days లేకుండా మీరు ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం, ఓకేనా. 3 days మ్యాక్సిమం లేదా 2 days అయినా మినిమం ఆఫ్ 2 days ప్రిపేర్ అవ్వాలి. 1 day ముందు చేసేద్దాం అనుకున్నా కూడా చాలా కష్టమైపోతుంది మీకు. సో M2 అనేది కష్టమైన సబ్జెక్టే, అందుకే చాలామందికి అయితే ఉండిపోతుంది, మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి. సో మీరు ఖచ్చితంగా 3 daysకి అయితే ఇస్తే మీరు మీ టైంని ఖచ్చితంగా అయిపోతుంది. ఫుల్ డే స్పెండ్ చేయక్కర్లే, అట్లీస్ట్ ఒక 5 hours అలా స్పెండ్ చేసినా 1 dayలో మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో ఇప్పుడు నేను చెప్పే మోడల్స్ మీరు వినండి, 28 మార్క్స్ ఎలా వస్తాయో మీకు క్యాలిక్యులేట్ నేను చేసి చూపిస్తాను, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మీకు 18th క్వశ్చన్ 11th క్వశ్చన్ నుండి 18th క్వశ్చన్ వరకు ఎస్ఏ క్వశ్చన్స్ కదా. సో ఇప్పుడు చూద్దాం మనం. సో 17th 18th క్వశ్చన్స్ నుండి, ఓకేనా, ఉన్న ఎస్ఏస్లో 17th 18th క్వశ్చన్స్ నుండి రెండు మోడల్స్ అడుగుతున్నాడు. అంటే చాలా మోడల్స్ అడుగుతాడు, బట్ నేను ఇంపార్టెంట్ మోడల్స్ మాత్రమే చెప్తాను కదా ఈ కాన్సెప్ట్స్లోని. సో అవే చెప్తాను ఖచ్చితంగా. సో 17th కానీ 18th కానీ క్వశ్చన్లోని ఫైండింగ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పి మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీ టెక్స్ట్ బుక్ కనుక M2 చూసుకున్నట్టయితే 29 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ యూనిట్ అది. యూనిట్ 3లోని 29 మార్క్స్కి ఉంటుంది. మీకు ఫస్ట్ యూనిట్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ 21 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ డిఫినైట్ ఇంటిగ్రేషన్ 60 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 29 మార్క్స్కి ఉంటుంది. సో ఈ 17th and 18th ఎస్సేస్ వచ్చేసినప్పటికీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుండి 2 ఎస్సేస్ ఇస్తాడు కదా, అవి 17th and 18th క్వశ్చన్స్ నుండి వస్తాయి. సో 17th and 18th క్వశ్చన్ నుండి వచ్చినప్పుడు మీకైతే మ్యాక్సిమం 3 మోడల్స్ అడుగుతాడు. ఆ 3 మోడల్స్లో కూడా 2 మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన 2 మోడల్స్ నుంచి ఖచ్చితంగా పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ డామ్ షూర్ అంటే డామ్ షూర్ 10 మార్క్స్ ఎస్ఐ, అసలు దీంట్లో మార్పే లేదు, అది ఖచ్చితంగా ఉన్న ఎస్ఏ కాబట్టి అదే ఇస్తున్నాడు. సో ఫైండింగ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని చెప్పి మనకి క్వశ్చన్ ఉంటుంది. దీనిలో 3 మోడల్స్ అగైన్ డివైడ్ అయ్యి ఉంటాయి. ఈ 3 మోడల్స్ ఏంటంటే కాస్ ఎక్స్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ చేయాలి, సైన్ ఎక్స్ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేయాలి, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేయాలి. ఈ 3 మోడల్స్ ప్రిపేర్ అయినట్టయితే మీకు డైరెక్ట్ 10 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ లేనట్టయితే ఏబీ కింద అడుగుతాడు, ఏబీ కింద అడిగినా సేమ్ పర్టిక్యులర్ ఇంటిగ్రలే అడుగుతాడు, డోంట్ వర్రీ. ఆ తర్వాత దీంతో పాటుగా 18th క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ రావాలి కదా, మరి 17, 18 రెండు కదా. ఒక క్వశ్చన్ అయితే ఇది కన్ఫర్మ్ వస్తుంది, అది 17thలో రావచ్చు, 18thలో రావచ్చు, ఓకేనా. ఫైండింగ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్
ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండింగ్ జనరల్ సొల్యూషన్ అడుగుతాడు. సో జనరల్ సొల్యూషన్ అడిగేదానికి కూడా ఇంపార్టెంట్ మోడల్ మీరు M2 టెక్స్ట్ బుక్ తీసి ప్రిపేర్ అయినట్టయితే ఫైండింగ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్, ఫైండింగ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్. ఓకేనా? ఇవి 2 ఇంపార్టెంట్ మోడల్స్. కొన్ని సార్లు చెప్పే జాగ్రత్తగా వినండి. కొన్ని సార్లు ఫైండింగ్ పర్టికులర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఉంది కదా, పర్టికులర్ ఇంటిగ్రల్, దీని నుండే మీకు ఉన్న 2 ఎస్సేస్లోని 1.5 ఎస్సేని కవర్ చేస్తాడు. ఓకేనా? 1.5 ఎస్సేని కవర్ చేస్తాడు. సో డోంట్ మీరు అస్సలు వరీ కాకండి. 1.5 ఎస్సీ అంటే 15 మార్క్స్ వచ్చేస్తున్నాయి. అంటే చూసుకోండి, మీరు ఒక్క లెసన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టయితే మ్యాథమెటిక్స్లో పాస్ అవ్వచ్చు. మీరు క్యాలిక్యులేషన్స్ చేసే విధానంలోనే ఉంటుంది. నేను చెప్పే ట్రిక్స్ టిప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు నేను కొన్ని మోడల్స్ చెప్తాను కదా, అన్ని మోడల్స్లో పాసిబిలిటీ లేనప్పటికీ ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంపార్టెంట్ మోడల్ సమ్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఈలోగా మీ ఎగ్జామినేషన్ దగ్గర పడినట్టయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నేను సపరేట్గా మ్యాథమెటిక్స్ 2 ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్లో ఇంపార్టెంట్ మోడల్స్ పాస్ అయ్యేటట్టుగా కొన్ని మోడల్స్ అయితే నేను చెప్తాను. వీలున్నంత వరకు నేనైతే ట్రై చేస్తాను. ఓకేనా? మీరు కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవి 2 ఇంపార్టెంట్ ఎస్సేస్, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 15th 16th ఎస్సే నుండి, ఇది 17 and 18 ఎస్సే నుండి ఈ 2 మోడల్స్, ఇది 15 and 16 ఎస్సేస్ నుండి మనకు ఒక 4 మోడల్స్ ఉన్నాయి. అంటే 4 ఇంపార్టెంట్ మోడల్స్ చెప్తున్నాను. ఇవే ఉన్నాయని కాదు, చాలా అడుగుతాడు. బట్ ఇంపార్టెంట్ మోడల్సే కదా మనం ఈరోజు డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్. అన్నీ డిస్కస్ చేసుకునే కాన్సెప్ట్ కాదు. అందరికీ 80కి 80 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అవ్వచ్చు. ఓన్లీ మాకు పాస్ అవ్వాలి అండ్ అలానే మేము క్వాలిఫై అవ్వాలి. మ్యాథ్స్ చాలామంది అసలు పాస్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. ఓకేనా? ఎవరు కూడా టెన్షన్ కాకండి. మీరు C14 బ్యాచ్ అయినా, C9 బ్యాచ్ అయినా, C16 బ్యాచ్ అయినా అందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో 15th 16th ఎస్సేలోని ఇంపార్టెంట్గా అడిగేవి ఏంటంటే కాన్వల్యూషన్ థీరం. ఇది మోర్ ఇంపార్టెంట్. చేసుకుంటే 5 స్టార్ ఇవ్వచ్చు దీనికి. ఇంపార్టెంట్ క్వశ్చన్లో 5 స్టార్ రేటింగ్ ఇచ్చే క్వశ్చన్ ఇది డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ ఆర్ఎల్స్ 5 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతాడు. ఇది మ్యాక్సిమం చాలా క్వశ్చన్ పేపర్స్లో డైరెక్ట్ 10 మార్క్ అడుగుతున్నాడు. కన్వల్యూషన్ థీరం ఒకే ఒక మోడల్ ఉంటుంది, చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నేనైతే సమ్ని అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. నేను ఒక సమ్ చెప్తే మీరు 2 సమ్స్ మీరు ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి. ఓకేనా? సో అలాగే నేను ప్రిపేర్ చేపిస్తాను మీ అందరికీ. డోంట్ వర్రీ, మీ మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోతుంది. M2 ఎగ్జామ్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. ఒకవేళ మీకు కనుక లేనట్టయితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉన్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే? అండ్ కాన్వల్యూషన్ థీరం ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్. మీ టెక్స్ట్ బుక్ తీసుకొని ఇవన్నీ టిక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్లోని మీరు చూసుకుంటే స్టార్టింగ్ మీకు ఇండెక్స్ ఉంటుంది కదా, చూడండి. ఇండెక్స్ చూడండి, ఇలా ఉంటుంది కదా. ఈ ఇండెక్స్లోని మీరు టిక్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా మీరు టిక్ చేసుకోండి. ఇదిగోండి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్పాను కదా, ఇక్కడ టిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో ఇదిగోండి ఆర్డర్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ అని చెప్పి ఇలా ఉన్నాయి కదా, ఇలా మీరు టిక్ చేసుకుంటే నేను చెప్పినవి మీకు అర్థమవుతాయి. ఓకే? ఇప్పుడు కాన్వల్యూషన్ థీరం అయిపోయింది. కాన్వల్యూషన్ థీరం అయిపోయిన తర్వాత డెఫినెట్గా కాన్వల్యూషన్ థీరం అనేది డెఫినెట్గా అడుగుతాడు. దాంతో పాటుగా ఇక్కడ ఆప్షన్ డి ఇచ్చాను చూడండి, ఇది ఒక రూల్. ఈ రూల్స్ నుండి ఐదర్ సింప్సన్ లేదా ట్రెపిజాయిడల్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి మనకి 2nd యూనిట్ నుండి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి 60 మార్క్స్కి వస్తుంది. డెఫినెట్ కాదు, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ అని చెప్పి. సో దాని నుండి 60 మార్క్స్కి వస్తుంది కదా, దాంట్లోని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి మనకు 5 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు. 5 మార్క్స్ వెయిటేజ్. ఇది డ్యామ్ ష్యూర్ క్వశ్చన్, ఐదర్ సింప్సన్ లేదా ట్రెపిజాయిడల్. ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో వస్తుంది, మిస్ అయిన క్వశ్చన్ పేపరే లేదు. అది రూల్. వాళ్ళు ఇచ్చిన మనకి మార్క్ షీట్ ఉంటుంది కదా, ఆ మార్క్ షీట్లోని న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నుండి సింప్సన్ రూల్ కానీ ట్రెపిజాయిడల్ రూల్ కానీ 5 మార్క్స్ వస్తుందని చెప్పి వాళ్ళే మెన్షన్ చేశారు. నేను చెప్తుంది కాదు, వాళ్ళే మెన్షన్ చేశారు. సో లాప్లాస్ నుండి కాన్వల్యూషన్ థీరం అండ్ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నుండి సింప్సన్ అండ్ ట్రెపిజాయిడల్ రూల్. ఇక్కడ ఇన్వర్స్ లాప్లాస్ కూడా ఒక 5 మార్క్స్కి అయితే ఇస్తారు. ఇన్వర్స్ లాప్లాస్ ఉంటుంది కదా, ఇన్వర్స్ లాప్లాస్ కూడా మీకైతే 5 మార్క్స్కి ఇస్తారు. సో దాన్ని కూడా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇన్వర్స్ లాప్లాస్ నుండే మీకు కన్వల్యూషన్ థీరం ఉంటుంది. లాప్లాస్ నుండి మల్టిప్లికేషన్ విత్ టీ, డివిజన్ విత్ టీ అని చెప్పి 2 మోడల్స్ ఉన్నాయి. ఆ 2 మోడల్స్ 5 మార్క్ క్వశ్చన్ కింద ఎస్సేలో ఇస్తారు, లేదా 3 మార్క్స్ క్వశ్చన్ కింద షార్ట్లో ఇస్తారు. సో అందుకనే వాటిని కూడా తీసుకున్నాను. మీరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కాన్వల్యూషన్ థీరం. ఇన్వర్స్ లాప్లాస్ నుండి కాన్వల్యూషన్ థీరంకి, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ నుండి సింప్సన్ అండ్ ట్రెపిజాయిడల్ రూల్ పక్కా 5 మార్క్ క్వశ్చన్. సో ఇవి 15th and 16th నుండి ఇంపార్టెంట్ 4 మోడల్స్. అంతే, ఎంతకు మించి ఎక్కువ ప్రిపేర్ అవ్వకండి. సో నెక్స్ట్
ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, ఇది 13th క్వశ్చన్ నుండి ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే, అంటే 5 మార్క్స్ పార్ట్ మాత్రమే ఇది. సో ఫైండింగ్ మీన్ ఆర్ఎంఎస్ అని చెప్పి అప్లికేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూనిట్ నుండే ఫైండింగ్ మీన్ ఆర్ఎంఎస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అయితే 13th క్వశ్చన్లో ఏ బిట్ కింద అడుగుతాడు. ఒకవేళ 13th క్వశ్చన్లో ఏ బిట్ కింద అడగపోతే షార్ట్ కింద 3 మార్క్స్కి అడుగుతాడు. ఇది డ్యామ్ షూర్, ఇది పక్కా ఫిక్స్. అయితే 5 మార్క్స్ ఎస్ఐ కింద అడుగుతాడు, లేదా 3 మార్క్స్ షార్ట్ కింద అడుగుతాడు. ఏంటి, మీన్ వాల్యూ ఫైండ్ చేయమని, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ చేయమని. చాలా అంటే చాలా 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 ఈజీ క్వశ్చన్. ఏమీ ఉండదు, డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. మీన్కో ఫార్ములా ఇస్తారు, ఆర్ఎంఎస్కో ఫార్ములా ఇస్తారు. ఇచ్చిన వాల్యూస్ని జాగ్రత్తగా అప్లై చేయడమే, అంతే. ఓకే, చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ప్రిపేర్ అవ్వడం చాలా అది ఉన్న మేజర్ రూల్, అది మనం ప్రిపేర్ అవ్వాలి. ఇది 13th క్వశ్చన్ నుండి. ఇప్పటి వరకు నేను చెప్పింది 17th and 18th నుండి 2 మోడల్స్, 15th and 16th నుండి ఒక 4 మోడల్స్ చెప్పాను. 4 మోడల్స్లో కూడా ఎక్కువగా మీకు టైం లేనట్టయితే కాన్వల్యూషన్ థీరము, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ మీద ప్రిపేర్ అవ్వండి. 2 మోడల్స్ లీవ్ చేయండి. ఓకే, ఇది కూడా ప్రిపేర్ అవ్వండి, టైం ఉంటే నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇది ఒకటి చెప్పాను, ఇంపార్టెంట్ మోడల్స్ ఫ్రమ్ 11th to 12th ఎస్ఏ. ఓకేనా, ఆల్రెడీ 15-16 డిస్కస్ చేశాను, 17-18 డిస్కస్ చేశాను, 13 డిస్కస్ చేశాను, 11-12 అన్ని మోడల్స్ ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇప్పుడు 11-12 మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు చూసుకున్నట్టయితే, సో ఇది చూడండి, ఇక్కడ నేను చిన్న ఇది మిస్టేక్ అంటే ఏం లేదు, ఇది 14th అండ్ అలానే 15th ఎస్ఎస్ ఇవి. ఓకేనా, 14th and 15th ఎస్ఎస్. 16th ఎస్ఎస్ 4 year అడుగుతాడు. 4 year అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా లార్జ్ ప్రాసెస్ ఉంటుంది, సమ్ అనేది కొంచెం డిఫికల్టీగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 4 year మీద నేను ఇవ్వట్లేదు. ఓకేనా, మీ క్వశ్చన్ నెంబర్తో అనవసరం, మీరు క్వశ్చన్ని ప్రిపేర్ అయితే చాలు. ఓకేనా, మీరు ఏ క్వశ్చన్లో ఇచ్చినా మీరు రాస్తారు, బట్ ఎక్కువగా ఈ క్వశ్చన్స్లోనే ఇస్తాడు ఇది. ఓకే, ఇప్పుడు 11th to 12th ఎస్ఎస్ అంటే 20 మార్క్స్ వస్తాయి. 11th to 12th 20 మార్క్స్ వస్తాయి. దీనిలోనే మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు, ఎందుకంటే ఇంటిగ్రేషన్ మీద ఇస్తారు, బేసిక్ ఇంటిగ్రేషన్ మీద నుంచి ఇస్తారు. 6 మోడల్స్ మీద ఇస్తారు, ఎక్కువ ఇంపార్టెంట్ మోడల్స్. వీటి నుండి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ 20 మార్క్స్లో అట్లీస్ట్ 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా, అట్లీస్ట్ అంటే అట్లీస్ట్ 10 మార్క్స్. అవి ఏంటంటే యూవీ రూల్. ఇగోండి, ఇక్కడ నేను చెప్పిన ఫస్ట్ 5 మోడల్స్ మీకు ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్, వాటి నుండి. ఇదైతే ఏంటంటే మీకు అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ నుండి 5 మార్క్స్ వస్తుంది, 12Bలో వస్తుంది, 12B క్వశ్చన్ వస్తుంది. సో దీనిలో ఒక 6 అంటే 6 సమ్స్ ఉన్నాయి, అవి నేను మీతో డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతాయి. ఈ 6 సమ్స్ నుండి ఒక 5 మార్క్ క్వశ్చన్ వస్తుంది. 6 ప్రాపర్టీస్ ఉన్నాయి, 6 ప్రాపర్టీస్ నుండి ఒక 5 మార్క్ క్వశ్చన్ వస్తుంది. నేను ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కోసం నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ యూవీ రూల్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూవీ రూల్ నుంచి మీకైతే ఒకటి రావడం జరుగుతుంది. యూవీ రూల్ అంటే యూ ఇంటిగ్రల్ వి అని చెప్పి మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా నుండి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇదిగోండి చూడండి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇస్తాడు. ఇంటిగ్రల్ ఎక్స్ సైన్ ఎక్స్. యూవీ అంటే ఏంటి, ప్రొడక్ట్. 2 ఫంక్షన్స్ ప్రొడక్ట్లో ఉన్నప్పుడు ఈ మోడల్ యూస్ చేసి మనం చేస్తాం. అండ్ బెర్నౌల్లీస్ రూల్ అంటే ఎక్స్పోనెన్షియల్, దీనికి కూడా నేను చెప్తాను. x² e పవర్ x ఇలా పవర్స్ వస్తున్నప్పుడు మనం యూవీ కాకుండా బెర్నౌల్లీస్ రూల్లోకి వెళ్ళి సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ తర్వాత ఇంకొక మోడల్ ఏంటంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ m టీటా కాస్ పవర్ n టీటా అని చెప్పి ఇది ఒక మోడల్ అడుగుతున్నాడు. దీని క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే సైన్ క్యూబ్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. ఇది ఇంపార్టెంట్ మోడల్, ఇది కూడా. ఆ తర్వాత ఇంకొక మోడల్ ఏంటంటే ఇంటిగ్రల్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సో ఇలా అడుగుతాడు, ఏంటంటే ఇంటిగ్రల్ సైన్ 5 టీటా కాస్ టీటా. మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా గుర్తుండే ఉంటాయి. సైన్ ఏ కాస్ బి అంటే ఏంటి, కాస్ ఏ సైన్ బి అంటే ఏంటి, సైన్ ఏ సైన్ బి అంటే ఏంటి, కాస్ ఏ కాస్ బి అంటే ఏంటి అని 4 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తూ ఈ సమ్ని మీరు ఇవాల్యుయేట్ చేయాలి. నేను దీనికోసం కూడా చెప్తాను. ఓన్లీ ఫార్ములాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే రానుంది, వితిన్ 1-2 డేస్లో అప్లోడ్ చేస్తాను. అది కూడా చూడండి. నేను అప్లోడ్ చేయకపోయినా ఇంపార్టెంట్ ప్లేలిస్టుల్లో ఉంటే వాటిలో కూడా వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఓకేనా, సో అండ్ చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు e పవర్ x f(x) ప్లస్ f'(x) ఇది చాలా అంటే చాలా ఈజీ. ఇది ఈ క్వశ్చన్ మీరు అడిగితే మీరు ఈజీగా రాసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, 5 మార్క్స్ అడిగేస్తారు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్స్ నుండి ఖచ్చితంగా 10 మార్క్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 20 రాకపోయినా 10 అయినా వస్తాయి. ఓకేనా, మీరు చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇవి టోటల్గా ఇంపార్టెంట్ ఎస్ఏ మోడల్స్. సో ఎన్ని మోడల్స్ చెప్పాను, మెయిన్గా కన్సిడర్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ మోడల్స్ 1, 2, 3, 4, 5, ఇక్కడ ఒక 6. సో 11 మోడల్స్ అయితే నేను చెప్పాను. ఓకేనా, 11 మోడల్స్ నుంచి మీకు ఖచ్చితంగా మీకైతే
టోటల్గా ఎస్ఏస్ అయితే రావడం జరుగుతాయి. మ్యాక్సిమం అంటే మ్యాక్సిమము ఈ 11 మోడల్స్ నుండే మీకు క్వశ్చన్స్ అనేవి వాడిస్తాడు కాబట్టి వీటి నుండే నేను ఫోకసింగ్గా మీకు చెప్తున్నాను. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ కోసం. వీడియో లెంత్ ఎక్కువైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు చూడకండి. ఒక సగం చూసి వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. ఇప్పుడు షార్ట్స్ కోసం నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా? ఒకవేళ మీకు బోర్ అనిపించినట్టయితే జస్ట్ పాజ్ చేసి సేవ్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి చూసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ షార్ట్స్ చూద్దాం. ఇప్పుడు షార్ట్స్ కన్సిడర్ చేసుకుంటే మీరు షార్ట్స్ 10 షార్ట్స్ నుండి అన్ని షార్ట్స్ ప్రిపేర్ అవ్వమని చెప్పను. వీటి నుండి మీకు ఓన్లీ కొన్ని మాత్రమే చెప్తాను. ఒక 6 షార్ట్స్ వరకు ప్రిపేర్ అవ్వమని చెప్తాను. సో అదేంటంటే ఫస్ట్ షార్ట్ అనేది మనకి 3 మార్క్స్ షార్ట్స్ కదా. ఫస్ట్ షార్ట్ అనేది మీరు బేసిక్ ఇంటిగ్రేషన్ ప్రిపేర్ అయినట్టయితే బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మీకు ఒక షార్ట్ వస్తుంది. డ్యామ్ షూర్ అంటే డ్యామ్ షూర్. ఇగోండి 2x² + cos x dx అని అడిగారా, ఇది బేసిక్ ఇంటిగ్రేషన్. ఇది బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ప్రిపేర్ అయినా మీరైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్ అయితే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు, ఓకే? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ మెథడ్స్ నుండి వస్తుంది, ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ మెథడ్స్ నుండి మీరు ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది మీరు అవాయిడ్ చేయండి. షార్ట్ కోసం అంత టైం తీసుకోవడం అనవసరం. సో ఇది మీరు అవాయిడ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా 3 మార్క్స్ వచ్చే క్వశ్చన్ కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత థర్డ్ క్వశ్చన్ బేసిక్ డెఫినైట్ ఇంటిగ్రేషన్. బేసిక్ డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటే ఇలాగా ఇక్కడ ఇలా ఇచ్చారు కదా, ఇక్కడ మనకి జస్ట్ ఇంటర్వెల్స్ ఇస్తారు. అంటే ఏం లేదు, మీరు ఫస్ట్ ఇంటిగ్రేషన్ యూస్ చేసి ఈ ఫార్ములాని మీరు స్ప్లిట్ చేసుకొని రాసేసిన తర్వాత ఆ ఫార్ములాలోని అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే 2ని ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే ట్యూ ఉందో ఇక్కడ ఉన్న ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేసి మైనస్ ఏదైతే 0 ఉందో దాన్ని కూడా ఈ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది మీకు అడుగుతాడు. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా స్కిప్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. 3 మార్క్స్ వచ్చే క్వశ్చన్ ఉంది, స్కోప్ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒకవేళ కనుక మీకు ఫైండింగ్ మీన్ అండ్ ఆర్ఎంఎస్ అనేది మీకు ఎస్ఏలో ఇవ్వకపోతే షార్ట్లో ఇస్తారు అని చెప్పాను కదా. సో అదే ఇక్కడ నేను రాశాను, ఫైండింగ్ మీన్ అండ్ ఆర్ఎంఎస్. సో ఇది కూడా మిస్ చేయకండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ 5, 6, 7 పక్కన పెట్టండి ఒకసారి. ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, 1, 3, 4 ప్రిపేర్ అవ్వండి. అండ్ 8, 9, 10 ABC 3 మోడల్స్ ఉన్నాయి. 8, 9, 10 ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఈజియెస్ట్ చాప్టర్ ఉన్న టోటల్ M2లో. అందుకే అదే మీకు ప్రిపేర్ అవ్వమని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను నేను. ఎవరైనా అదే చెప్తారు, మీకు అడగండి, ఎవరైనా అదే చెప్తారు. సో దీని నుండి 8, 9, 10 షార్ట్ క్వశ్చన్స్. ఈ 8, 9, 10 మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి రావడం జరిగింది. దీనిలో 4 ఇంపార్టెంట్ మోడల్స్. ఆ 4 మోడల్స్ నుండి ఎవ్రీ ఇయర్ రిపీటెడ్గా క్వశ్చన్స్. 4 ఇంపార్టెంట్ మోడల్స్, 4 మోడల్స్ నుండి ఎవ్రీ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అదేంటి అంటే ఎలిమినేటింగ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ మెథడ్. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఏంటంటే మీకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేస్తారు, y = ae పవర్ x + b పవర్ -x. ఇక్కడ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, a, b. దీన్ని ఎలిమినేట్ చేసి ఈక్వేషన్ రాయమంటారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీరు వెళ్ళినట్టయితే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఏం లేదు, దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేసేస్తే ఇక్కడ ఉన్న a అండ్ అలానే b మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఏ తర్వాత b ఫైండింగ్ ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఆర్డర్, డిగ్రీ. ఆర్డర్ అంటే ఇది ఇప్పుడు dy/dx ఉంది. dy/dx అంటే అది సింగిల్ ఆర్డర్. ఇప్పుడు పాలినామియల్ చూసారనుకో, x అంటే సింగిల్ ఆర్డర్, అది x² అంటే 2 ఆర్డర్, దానికి సెకండ్ ఆర్డర్ ఉన్నట్టు, అలా కదా. సో అలాగా మీరు ప్రిపేర్ అయితే సో దానికి మీకు ఈజీగా ఫైండింగ్ ఆర్డర్ అండ్ డిగ్రీ అనేది వచ్చేస్తుంది. డిగ్రీ అంటే ఏదైతే ఆర్డర్ ఉందో దాని యొక్క డిగ్రీ. సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తాను, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇంపార్టెంట్ మోడల్. అండ్ సి ఫైండింగ్ కాంప్లిమెంటరీ సొల్యూషన్. ఏమి లేదు, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి దాని నుండి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అడుగుతారు. ఈజీ అంటే ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ 3 మోడల్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకొక మోడల్ ఉంది, అది మీరు ప్రిపేర్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పడం లేదు. ఈ 3 అనేవి డైరెక్ట్ మోడల్స్ కాబట్టి ప్రిపేర్ అవ్వండి. సో ఈ 3 మోడల్స్ నుండి అట్లీస్ట్ మీరు ఒక 6 మార్క్స్ అయినా స్కోర్ చేయొచ్చు. అంటే 9 మార్క్స్ వస్తాయి కదా 3 మోడల్స్ నుండి, అట్లీస్ట్ 6 మార్క్స్ వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ మోడల్స్. స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి. అండ్ 5, 6, 7 4 ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. అండ్ 5, 6 ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు ఫార్ములా యూస్ చేసి చేసేటట్టు. అండ్ తర్వాత 6 ఇన్వర్స్ లాప్లాస్ నుండి అడుగుతారు. అందుకనే ఇవి నేను జస్ట్ మీకు చూపించాను. ప్రిపేర్ అవ్వాలి, టైం ఉంది అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, లేదు అనుకున్న వాళ్ళు మ్యాండేటరీ కాదు. అంటే పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ క్వశ్చను, సెకండ్ క్వశ్చను, ఫోర్త్ క్వశ్చన్, 8, 9, 10 6 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? 6 షార్ట్స్ 5, 6, 7
లీవ్ చేసేయండి. 5, 6, 7, 2. ఒకవేళ కనుక 2లో కూడా కొన్నిసార్లు బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములా నుండి ఇచ్చేస్తే మీ లక్ ఇంకా చాలా లక్ ఉంటుంది ఫార్ములాస్ ప్రిపేర్ అయినట్టయితే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్ఎస్ కూడా ఒకసారి చెప్తున్నాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి, మీరు చదివారు కదా, ఇన్ని మోడల్స్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎన్ని మార్క్స్ వచ్చే స్కోప్ ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయి. సో అట్లీస్ట్ 1, 3 నుండి ఎస్టిమేట్ చేసుకొని వేసుకుందాం. 1, 3 నుండి మీకు 2 మోడల్స్ అడిగారు, మీరు ప్రిపేర్ అయ్యారు. పోనీ మీకు ఒక క్వశ్చనే వచ్చింది అనుకుందాం, అంటే 3 మార్క్స్ వచ్చాయని అనుకుందాం. ఓకేనా, 3 వచ్చాయి. 3 వచ్చిన తర్వాత ఆర్ఎంఎస్ వస్తుంది అనుకుందాం. ఆర్ఎంఎస్ ఖచ్చితంగా వస్తుంది, దీని నుండి ఒక 3 మార్క్స్. ఆ తర్వాత ఈ 8, 9, 10 నుండి ఖచ్చితంగా 2 షార్ట్స్ అటెంప్ట్ చేస్తారు, అలా చెప్తాను నేను. అండ్ మీరు కూడా అలాగే చేయగలరు. ఓకేనా, అంటే 6 మార్క్స్. సో టోటల్గా 3, 3, 6 అంటే 12 మార్క్స్ షార్ట్ నుంచి గెయిన్ చేసుకోవచ్చు. 12 మార్క్స్ మీరు షార్ట్స్ నుండి గెయిన్ చేసుకునేలాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా, 12 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ న్యూమరికల్ ఇంటిగ్రేషన్ అనేది డ్యామ్ షూర్గా మీకు 5 మార్క్స్ వస్తుంది. ఆల్రెడీ రాశాను. ఫైండింగ్ పర్టికులర్ ఆఫ్ ఈక్వేషన్ దాని నుంచి ఖచ్చితంగా 10 మార్క్స్ వస్తుంది. డ్యామ్ అంటే డ్యామ్ షూర్ ఖచ్చితంగా 10 మార్క్స్. ఒకవేళ 10 మార్క్స్ రాకపోయినా మీరు, నేను తగ్గించి మరీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అంటే అంతలాగా మీరు ప్రిపేర్ అయినా కూడా వచ్చేస్తుంది మార్క్స్ అని చెప్పడానికి మాత్రమే. 10 మార్క్స్ రాకపోయినా మీరు 5 మార్క్స్ వేసుకున్నా, ఇక్కడ 5 మార్క్స్, ఇక్కడ 5 మార్క్స్, 10 మార్క్స్ అయ్యింది కదా. అయిన తర్వాత కాన్వల్యూషన్ థియరం వచ్చింది అనుకోండి, వస్తుంది కూడా. దీని నుండి మీరు చేసిన ప్రాసెస్కి ఒక 5 మార్క్స్ ఇచ్చాడు అనుకుందాం. సో ఇదొక 5 మార్క్స్. తర్వాత ఎంతలో ఎంత కాదనుకున్నా, సో ఈ అన్ని మోడల్స్ నుండి అట్లీస్ట్ మీరు 10 మార్క్స్ స్కోర్ చేసే విధంగానే చేస్తారు. 10 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, లేదా దీనిలో కూడా 5 అనుకుందాం. సో అప్పుడు 10, 5, 20, 25 షార్ట్స్ నుండి ఒక 12, 37 మార్క్స్ నుండి మ్యాక్సిమం 45 మార్క్స్ వరకు మీకు స్కోప్ ఉంది, లేదా అట్లీస్ట్ 28+ అయినా స్కోప్ ఉంది. చూసారా ఎంత ఈజీగా మీరు ఈ మోడల్స్ నుండి ప్రిపేర్ అయితే మీరు పాస్ అవ్వచ్చు అని నేను చెప్పాను కదా. సో ఇలాగా మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈ మోడల్స్ నుండి ఖచ్చితంగా పాస్ అవుతారు. ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ మోడల్స్ నుండి క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మ్యాథమెటిక్స్ 2 ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. డిప్లొమా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ఇయర్ అయినా పక్క నెక్స్ట్ ఇయర్స్లో చూసిన వాళ్ళకి ఎవరికైనా కూడా అందరికీ కూడా పాస్ అయ్యేటట్టుగా మోడల్స్ చెప్పాను. వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఇంపార్టెంట్ అయినా అప్లోడ్ చేస్తాను, అన్నీ అప్లోడ్ చేయకపోయినా. మీరైతే మీకు ఎగ్జామినేషన్కి ఎన్ని రోజులు టైం ఉన్నదో అన్ని రోజులు మీరు ప్రిపేర్ అవ్వడానికి మ్యాథ్స్ ట్రై చేయండి, అప్పుడే మ్యాథ్స్ అవుతుంది. అట్లీస్ట్ 2 days ముందైనా మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది డిప్లొమా స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉంటుంది మ్యాథ్స్లోని. ఇలాంటి మోడల్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఈజీగా అవుతుంది. కాబట్టి వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్తోని. ఓకేనా, అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్ని హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.